నగర్కల్ మున్సిపల్ మరి పరిధిలో ఉన్నటువంటి 7వ వార్డు నుంచి మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఫోన్ చేస్తున్నారు. వారు టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వారిని మరికొన్ని తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం 7వ? నకరేకల్ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ 7వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మనం తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ బంగారు తెలంగాణ గతంలో 60 సంవత్సరాల నుంచి కూడా జరగని ఈరోజు మనం నీళ్లు నిధులు ఇలా ఉచిత కరెంటు మన కేసీఆర్ గారు చెప్పిన పథకాలలో రాసిన మేనిఫెస్టోలో ఇవన్నీ ఉన్నాయి, తక్కువ చేసింది ఎక్కువ. అంటే మన బంగారు తెలంగాణలో గతంలో మన 60 సంవత్సరాలు ఎంత నష్టపోయినామో ఇలా తెచ్చిన తెలంగాణని మనం కాపాడుకుందాం. ఏ పార్టీకి వేసినా కానీ మనం తెలంగాణ వెనకబడేట్టు లెక్కే. కాబట్టి ఎంతోమందికి కొంతమంది వస్తుంటారు, అడుగుతుంటారు, పోతుంటారు. కానీ అభివృద్ధి చేసేది తెలంగాణ పార్టీ, కేసీఆర్ గారే. కారు గుర్తుకు వేస్తేనే ప్రతి ఒక్కరు కూడా మనం జరిగే అభివృద్ధిలో ముందుంటాము. చెప్పుడు మాటలు నమ్మకండి. ఇక మున్సిపాలిటీ 7వ అభ్యర్థి కదా కౌన్సిలర్గా నేను పోటీ చేస్తున్నాను. నేను గతంలో ఉప సర్పంచ్గా బావసానిగూడెము పద్మానగర్ నుంచి నేను గతంలో ఉప సర్పంచ్ చేశాను 2004లో. మా తండ్రి గారు కొండనాగులు గారు మాజీ సర్పంచ్, వారి 19 సంవత్సరాలు నకరేకల్ సర్పంచ్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా బీద వాళ్ళకు అందరికీ కూడా సహాయ సహకారాలు చేశారు. మోరీలు కానీ ఏవి కానీ ప్రతి ఒక్కరు కూడా మా తండ్రి గారు చేశారు. ఈరోజు జగదీష్ రెడ్డి గారు, మన నకరేకల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య గారు, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, బడుగు లింగయ్య గారు బావసాగూడకి పద్మనగర్కి చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న బావసాగూడెం కానీ పద్మనగరం ఉన్న ప్రజలు మీకున్న సమస్యలు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాను, మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి. ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి మరీ వాళ్ళ పేరు కోరితే మీ బావసాగూడెం ఖచ్చితంగా వస్తామని చెప్పి మాట ఇచ్చారు. మీరు దయచేసి కారు గుర్తు మీద ఓటేసి అభివృద్ధికి ముందుండని చెప్పేసి పేరు మీద మీ నమస్కారం కోరుతూ ముగిస్తున్నాను. సో మీ యొక్క 7వ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీ దృష్టికి ఏమి వచ్చినాయి? మా 7వ వార్డు సమస్యలో బావసాగూడెంలో ఒక 4 డ్రైనేజీలు, 2 సీసీ రోడ్లు, వడ్డీ బస్సుకి కమిటీ హాల్ అడిగారు. ఈ ముస్లిమ్స్కు ప్రహరీ గోడ, ఆ చుట్టూ సీసీ రోడ్ అడిగారు. అవి గతంలో 25 లక్షల వరకు ఎమ్మెల్యే గారు నిధుల నుంచి 20 లక్షల వరకు ఎస్టిమేషన్ కూడా జరిగినవి. ఇవి కొంత ఉన్నవి, అవి కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే అవి చిన్న పనులు తమ్మి ఇవి ఇమ్మీడియట్లీగా నేను బావసాగూడెంకి వస్తానని చెప్పి ఈరోజు మాకు నిన్న అడిగాను, ఈరోజు టైం ఇచ్చారు. అవి కూడా నేను నీ బహిరంగ సభలో ప్రకటిస్తానని చెప్పారు. పద్మనగర్లో గత 20 సంవత్సరాల నుంచి కూడా పద్మశాలిలు 30 ఏళ్ళ నుంచి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఆ రోడ్డు సమస్య కొద్దిగా ఉన్నది. ఆ పట్టాదారుడు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సీసీ రోడ్ అని చెప్పేసి అంటే ఆ సమస్య కూడా మంత్రి గారు చెప్పాను. ఆ లెఫ్ట్ సైడ్ ఒక మోరీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఈ 2 సమస్యలు వాళ్ళకి ముఖ్యంగా ఉన్నది. తర్వాత ఒక కమిటీ హాలు ఇస్తే సంతోషపడతామని చెప్పారు. అది కూడా నేను శాంక్షన్ చెప్పేసిన మంత్రి గారు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. వారి నిధుల నుంచి కూడా ఇమ్మీడియట్లీగా నేను శాంక్షన్ చేస్తాను. ఎలక్షన్ కోడ్ కాబట్టి ఎలక్షన్లు అయిపోయిన తెల్లారే నువ్వు వర్క్ స్టార్ట్ చేసుకొని చెప్పేసి ఎమ్మెల్యే గారు మంత్రి గారు కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. బావసాగూడెం మహిళలు వాళ్ళకు కోరిక కోరారు. మాకు మహిళా సంఘం నుంచి ఒక కమిటీ హాల్ ఇవ్వని చెప్పేసి వాళ్ళు అడిగారు. అది కూడా మంత్రి గారికి ఇప్పుడు జరిగే సమావేశంలో వారి దృష్టికి తీసుకొచ్చి అది కూడా పరిష్కారం చేస్తానని చెప్పేసి బావసాగూడెం ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పక్షాల వరకు మీరు రెబల్స్ పెడితే ఎక్కువగా ఉందన్నట్టు కూడా చెప్తున్నారు కదా, ఈ రెబల్స్ నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? ప్రభుత్వం నుంచి రెబల్స్ కొంతమంది వేస్తున్నారు, అవి చాలా నష్టపోతారు. కారు గుర్తుకు ఓటేస్తేనే మనం పోతాం తప్ప కౌన్సిల్గా గెలిచి మన చైర్మన్కి చెప్తాము, చైర్మన్ ఎమ్మెల్యే గారు చెప్తారు, ఎమ్మెల్యే గారు మంత్రి గారు తప్ప ఈ ఇండిపెండెంట్ పోటీ చేసి ఈ రెబల్ పోటీ చేస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది. కేటీఆర్ గారు కేసీఆర్ ఒకటే చెప్పారు, కారు గుర్తు మీద ఓటు వేసిన వారే మన సభ్యుడు. కారు గుర్తు వేయడం మన సభ్యుడు కాదు. వాళ్ళ పార్టీలో కూడా తీసుకోవడం ముచ్చట్లేదు. 6 సంవత్సరాలు బహిష్కరిస్తారని చెప్పేసి కేసీఆర్ గతంలో చెప్పారు. కొంతకాలం కింద జస్ట్ సంవత్సరం కింద కొన్ని మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగాయి. అక్కడ జరిగిన పరిణామం మీకు తెలుసు. ఇంతవరకు కూడా పార్టీలో తీసుకోలేదు. దయచేసి మీరు ఆ పొరపాటు పని చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఇలా వచ్చిన తెలంగాణలో కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, ఇలా కృష్ణా వాటర్ కానీ, కాకతీయ మిషన్ భాగీరథ కానీ ప్రతి ఒక్కటి కూడా చెరువులు నింపడం కానీ, గతంలో అశోక్ చెట్లు నాటండు చెరువులు ముంచని చెప్పేసి పేపర్ మీద విన్నాము, పుస్తకాలు విన్నాము. కానీ ఈరోజు చూస్తున్నాం, ఒకరు అన్నారు కరెంటు ఆడిస్తాడు, కరెంటు ఇవ్వలేడని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది అన్నారు. ఇలా చూస్తున్నాము, ఉచిత కరెంటు ఇస్తున్నారు. ఇలా గీత నేత కార్మికులకు కూడా ప్రతి ఒక్క వృత్తి కార్మికులకు కూడా కేసీఆర్ గారు పథకాలు ముందున్నవి కళ్ళ ముందు నవ్వుపడుతుంది. 200 రూపాయలు పింఛన్ ఇస్తేనే వెనక ముందు ఆడే ప్రభుత్వాలు ఇలా మన కేసీఆర్ గారు 1000 రూపాయల నుంచి 2000 చేశారు, 2000 నుంచి 3000 చేశారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ గతంలో ఎక్కడ పోయినాయి? ఇవన్నీ నిధులన్నీ ఇందులో లేవు. అప్పుడు ఎందుకే లేదు? ఆంధ్ర పరిపాలన ఉన్నాయి. ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి మన తెలంగాణని కాపాడుకోవాలని చెప్పేసి పేరు మీద బావసాగూడెం ప్రజలకు, పద్మనగర్ ప్రజలకు నేను కోరుతున్నాను. సో ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది కనుక డిప్యూటీగా ఏమన్నా పోటీ పడే అవకాశం ఉందా మీరు?
నాకు 20 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఇలా ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఆలోచించి, ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఆలోచించి అవకాశం ఇస్తే దేనికైనా నేను ముందుంటాను. లేని పక్షంలో నేను పార్టీకే పనిచేస్తాను తప్ప ఈ చెడు వార్తలన్నీ, తప్పు వార్తలు తప్ప వేరే లేవు. సో మరి ఇంకా కొన్ని గంటలు మిగిలి ఉంది కదా, ఇక కలిసే విషయంలో కానీ ఎలా ప్రచారం చేస్తారు? తర్వాత మరి కరోనా సమయంలో ఓటర్లు కొంతమంది బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారికి ఏం చెప్తారు మీరు? నేను ఓటర్లకు కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను మాస్కులు ధరించని చెప్తున్నాను. మాస్కులు కూడా నేనే తెచ్చి మాస్కులు ఖచ్చితంగా పెడుతున్నాను. ఎందుకంటే కరోనా చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలలో లాక్డౌన్ కూడా ప్రకటించారు. మనకు కూడా ఇబ్బంది జరగవద్దు. ఇంతవరకు కూడా నగరికల్లో ఎవరికి కూడా చనిపోయిన దాఖలు లేదు. మొన్న ఒక ఫోటోగ్రాఫర్ ఇబ్బంది జరిగింది తప్ప అతనికి అస్తమా ఉన్నది కాబట్టి ఇంతవరకు నా పద్మానగర్ బాదుసాగర్లో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. ప్రతి ఒక్కరికి మాస్క్ ధరిస్తున్నాను. నేనే మాస్కులు తెచ్చి ఇస్తున్నాను. అలాంటి ప్రజలు జరగలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇదని మరి గత పోయిన ఊళ్ళో ఉప సర్పంచ్గా చేసిన వాళ్ళ ఫాదర్ కూడా మరి సర్పంచ్గా ఉన్న సందర్భంలో 7వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా కారు గుర్తుపైననే ఓటేసి గెలిపించండి. ఇండిపెండెంట్గా అయితేనే మరి వాళ్ళు పోటీ చేసిన ఏడల వాళ్ళని ఖచ్చితంగా కూడా ఎటు పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోబడదు. జరిగినటువంటి వార్తలు చూస్తే కేసీఆర్ గారు, కేటీఆర్ చెప్పిన నిర్ణయాల పక్కన వాళ్ళని ఇప్పటివరకు కూడా పార్టీలో తీసుకోదు. కేవలం మినిస్టర్ గారు, సీఎం గారు, ఎమ్మెల్యే గారు, మా వాళ్ళు ఉన్నారు, మరి మేము గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి జరుగుతున్నప్పుడు కూడా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మరి మాకు ఓటేస్తేనే మిగతా సమస్యలన్నీ కూడా తీర్చేస్తామని, కరెంటు విషయంలో అయితే పింఛన్ విషయంలో అవన్నీ కూడా కేసీఆర్ గారు ప్రకటించారు. అవన్నీ కూడా ప్రజలకు లబ్ధి చేస్తున్నాయి. మేమే గెలుస్తామని ధీటుగా చెప్పారు. చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు.